కర్రలు ఎక్కడికి రావాలి చెప్పాలి? దేవుని సన్నిధికి రావాలి. 12 కర్రలు దేవుని సన్నిధికి వస్తే ఆ 12 కర్రల విషయంలో దేవుడు మోషేతో చెప్పినటువంటి మాట, ఈ 12 కర్రల మీద 12 గోత్రకర్తలలో నుంచి 12 గోత్రాల నుంచి ఒక్కరి పేరు ఆ కర్రల మీద రాయబడాలి. రాయబడినటువంటి కర్రలన్నీ కూడా ఎక్కడికి తేబడాలి అంటే దేవుని సన్నిధికి తేబడాలి. ఎవరు మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 12 కర్రలు దేవుని సన్నిధికి తేబడ్డాయి కదా. ఇప్పుడు ఈ 12 కర్రల విషయంలో తీర్పు తీర్చవలసింది ఎవరు? దేవుడు తీర్పు తీర్చాలి. ఈ 12 కర్రల యొక్క ఉద్దేశం చూద్దాం. ఇప్పుడు ఆ 12